హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబాజీ యాకిరి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డేర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా బలం మరియు ఘర్షణ అనే పాఠ్యాంశానికి సంబంధించిన పార్ట్ 2లో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బిట్, స్పర్శ తలాల మధ్య సాపేక్ష చలనాన్ని అడ్డుకునే స్పర్శా బలం. ఆప్షన్ 1 అభిలంబ బలం, ఆప్షన్ 2 ఘర్షణ, ఆప్షన్ 3 భారం, ఆప్షన్ 4 తన్యత బలం. ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఘర్షణ. నెక్స్ట్ బిట్, ఘర్షణ బలం అనేది ఏ స్పర్శతలానికి సమాంతరంగా పనిచేస్తుంది, బి స్పర్శతలానికి లంబంగా పనిచేస్తుంది, సి ప్రయోగ బలానికి వ్యతిరేక దిశలో ఉంటుంది, డి అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఆప్షన్ 1 ఏబిసిడి, ఆప్షన్ 2 ఏసిడి, ఆప్షన్ 3 ఏబిడి, ఆప్షన్ 4 బిసిడి. చూడండి, ఘర్షణ బలం అనేది వేటికి సంబంధించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఏసిడి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ బిట్, ఘర్షణ కలగడానికి సరైన కారణం. ఆప్షన్ 1 గరుకు ఉపరితలాలు, ఆప్షన్ 2 అత్యంత నున్నని తలాలు, ఆప్షన్ 3 అంటుకునే బలాలు, ఆప్షన్ 4 పైవన్నీ సరైన కారణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైన కారణాలు. నెక్స్ట్ బిట్, ఘర్షణ కలుగజేసే ఫలితాలు. ఆప్షన్ 1 ఉపరితలాలు అరుగుదల, ఆప్షన్ 2 ఉష్ణం జనింపచేస్తుంది, ఆప్షన్ 3 సామర్థ్యం దుర్వ్యయం, ఆప్షన్ 4 పై ఫలితాలన్నీ ఘర్షణ కలుగజేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పై ఫలితాలన్నీ ఘర్షణ కలుగజేస్తుంది. నెక్స్ట్ బిట్, ఘర్షణ లేదా ఘర్షణ బలం ఆధారపడని అంశం. ఆప్షన్ 1 గరుకు ఉపరితలాలు, ఆప్షన్ 2 అత్యంత నున్నని ఉపరితలం, ఆప్షన్ 3 ఆధార వైశాల్యం, ఆప్షన్ 4 అంటుకునే బలాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆధార వైశాల్యం. నెక్స్ట్ బిట్, ఘర్షణను తగ్గించే మార్గాలను గుర్తించండి. ఆప్షన్ 1 ఉపరితలాలను నునుపు చేయడం, ఆప్షన్ 2 కందెనలు వాడటం, ఆప్షన్ 3 బాల్ బేరింగ్లు వాడటం, ఆప్షన్ 4 పైవన్నీ సరైన మార్గాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైన మార్గాలు. నెక్స్ట్ మనం చూసినట్లయితే, పొడి రూప కందెన ఉపయోగించే సందర్భం. ఆప్షన్ 1 క్యారమ్స్ ఆడేటప్పుడు వాడే బొరాక్స్ పౌడర్, ఆప్షన్ 2 ఎడ్ల బండి చక్రాల మధ్య వాడే కందెన, ఆప్షన్ 3 సైకిల్ మోటార్ వాహనాల్లో వాడే కందెన, ఆప్షన్ 4 యంత్రాల్లో వాడేది. ఆన్సర్ ఆప్షన్ 1 క్యారమ్స్ ఆడేటప్పుడు వాడే బొరాక్స్ పౌడర్. నెక్స్ట్ బిట్, భారీ యంత్రాల్లో యంత్ర భాగాల మధ్య ఘర్షణను తగ్గించేందుకు ఉపయోగించేది. ఆప్షన్ 1 బొరాక్స్ పౌడర్, ఆప్షన్ 2 నూనె గ్రీజు, ఆప్షన్ 3 బాల్ బేరింగులు, ఆప్షన్ 4 కార్బన్ పొడి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బాల్ బేరింగులు. నెక్స్ట్ బిట్, ఘర్షణను పెంచే మార్గాన్ని గుర్తించండి. ఉపరితలాలను నునుపు చేయడం, ఉపరితలాలను అత్యంత నునుపు చేయడం, ఆప్షన్ 3 అంటుకునే బలాలను పెంచడం, ఆప్షన్ 4 పైవన్నీ సరైన మార్గాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైన మార్గాలు. నెక్స్ట్ బిట్, స్పర్శ తలాలు విరామంలో ఉన్నప్పుడు పనిచేసే ఘర్షణ. ఆప్షన్ 1 శైతిక ఘర్షణ, ఆప్షన్ 2 చాలక ఘర్షణ, ఆప్షన్ 3 దొర్లుడు ఘర్షణ, ఆప్షన్ 4 జారుడు ఘర్షణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్థైతిక ఘర్షణ. నెక్స్ట్ బిట్, స్థైతిక ఘర్షణ యొక్క లక్షణములు గుర్తించండి. ఆప్షన్ 1 అస్పర్శ బలం, ఆప్షన్ 2 క్షేత్ర బలం, ఆప్షన్ 3 స్వయం సర్దుబాటు, ఆప్షన్ 4 1 and 2. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్వయం సర్దుబాటు. నెక్స్ట్ బిట్, స్థైతిక ఘర్షణ యొక్క గరిష్ట పరిమాణము.
ఆప్షన్ 1 చాలక ఘర్షణ, ఆప్షన్ 2 లిమిటింగ్ ఘర్షణ, ఆప్షన్ 3 జారుడు ఘర్షణ, ఆప్షన్ 4 దొర్లుడు ఘర్షణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 లిమిటింగ్ ఘర్షణ. నెక్స్ట్ బిట్, విరామంలో ఉన్న వస్తువుపై దాని లిమిటింగ్ ఘర్షణ కన్నా ఎక్కువ బలమును ప్రయోగించినప్పుడు అది ఆప్షన్ 1 విరామంలో కొనసాగుతుంది, ఆప్షన్ 2 చలనంలోకి వస్తుంది, ఆప్షన్ 3 స్పర్శాతలంపై వస్తువు దొర్లుతుంది, ఆప్షన్ 4 ఖచ్చితంగా చెప్పలేము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చలనంలోకి వస్తుంది. నెక్స్ట్ బిట్, స్పర్శతలాలు చలనంలో ఉన్నప్పుడు తలాల మధ్య ఉండే ఘర్షణ. ఆప్షన్ 1 జారుడు ఘర్షణ, ఆప్షన్ 2 దొర్లుడు ఘర్షణ, ఆప్షన్ 3 స్థావర ఘర్షణ, ఆప్షన్ 4 1 and 2. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 and 2 అంటే జారుడు ఘర్షణ మరియు దొర్లుడు ఘర్షణ. నెక్స్ట్ బిట్, చాలక ఘర్షణలో తక్కువ పరిమాణం కలిగి ఉండేది. ఆప్షన్ 1 జారుడు ఘర్షణ, ఆప్షన్ 2 దొర్లుడు ఘర్షణ, ఆప్షన్ 3 స్థావర ఘర్షణ, ఆప్షన్ 4 గమన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దొర్లుడు ఘర్షణ.